హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, నాకు కొన్ని డ్రెస్సెస్ కలెక్షన్స్ ఉన్నాయి నా దగ్గర. సో అవన్నీ చూపిద్దాం అనుకుంటున్నా. ఎస్పెషల్లీ ఈ వీడియో గర్ల్స్ కోసం మాత్రమే. గర్ల్స్ ఎవరైతే ఏదైనా హాఫ్ సారీ ఆర్ గాగ్రా తీసుకుందాం అనుకున్నా, ఈ వీడియోస్ మీకోసమే. గాగ్రా కలెక్షన్ చేస్తున్నా ఈ వీడియోలో నేను. సో ప్లీజ్ ఇగ్నోర్ మై బ్యాక్గ్రౌండ్. అది డ్రెస్సింగ్ టేబుల్, బీరువా. సో ఇంకా స్టార్ట్ చేద్దామా వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ నా గాగరా కలెక్షన్ స్టార్ట్ చేస్తున్నా నేను. ఇంకా ఈ డ్రెస్తో స్టార్ట్ చేస్తున్నా. ఇది నా ఫేవరెట్ డ్రెస్ బికాస్ చెప్తా వినండి. దీనికి లాంగ్ స్టోరీ ఉంది, కానీ నేను షార్ట్గా చెప్పేస్తాను మీకు. నేను ఫస్ట్ గాగరా తీసుకున్నప్పుడు ఇంత హెవీ గాగరా నేను ఎప్పుడు తీసుకోలేదు యాక్చువల్లీ. ఈ గాగరా చూడండి. సో చూస్తున్నారు కదా, ఇది వేసుకున్నప్పుడు నా దగ్గర పిక్స్ కూడా ఉన్నాయి. ఆ పిక్స్ కూడా నేను మీకు పెడతాను. సో ఇది అన్నట్టు గాగరా. దీనికి చాలా ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఇది 2 times కూడా వేసుకోలేదు యాక్చువల్లీ. చెప్పాలంటే 1 time వేసుకున్నాను. అకేషన్ వస్తలేదు, మంచి అకేషన్ ఇది వేసుకుందామంటే. ఇది త్వరలో ఫోటోషూట్ కూడా తీస్తాను ఈ డ్రెస్ పైన, మీకు కూడా పెడతాను. దీని బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. చూడొచ్చు, ఇది బ్యాక్ అన్నట్టు. ఇది మా పిన్ని స్టిచ్ చేసింది, హాఫ్ హ్యాండ్స్. అండ్ ఫ్రంట్ నెక్ వాళ్ళే ఇచ్చారు, వర్క్ వచ్చింది. బ్యాక్ అయితే ఇది యాక్చువల్లీ పెద్ద సైజ్ వాళ్ళకి. సో ఇక్కడ నెట్ వేసి పిన్ని మధ్యలో ఇదంతా యాడ్ చేసింది. ఇక్కడైతే ఒక బటన్ పోయింది. సో నో ప్రాబ్లం, ఎందుకంటే బ్యాకే కాబట్టి హెయిర్తో కవర్ చేయొచ్చు. కానీ డిజైన్ అయితే అవసరం ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే ఇలాంటి రిఫరెన్స్ చూస్ చేసుకోండి. సో ఇంకా దీనికి ఇట్లా చున్నీ చాలా పెద్దగా వచ్చింది. దీని చున్నీ 2 meters ఉంటుంది దీని చున్నీ. అండ్ లెంత్ కూడా చాలా బాగుంటుంది, వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ కలర్ కూడా బాగుంది అనుకోండి. దీనిపైన పింక్ ఫ్లవర్స్ వచ్చి, దీనికి సింపుల్ లుక్ రెడీ అయితే బాగుంటుంది మనకి. ఇది నేను ఎప్పుడో చిన్నప్పుడు వేసుకున్న 2-3 years బ్యాక్. ఇప్పటికి కూడా నాకు వస్తుంది, చూసుకోండి. నెక్స్ట్ యాక్చువల్లీ ఇది మా చెల్లెది, కానీ నేను నా బ్లాగ్ వేసేస్తున్నా, ఎందుకంటే మీరు కూడా చూస్తారు కదా ఈ డ్రెస్ ఎట్లుందో. కాకపోతే సిస్టర్స్ థింగ్స్ అంటారు కదా, ఈ డ్రెస్ నేనే వేసుకున్నా దానికంటే ఎక్కువ. అది ఒక్కసారి వేసుకున్నా అంతే. నేనే 2 times వేసుకున్నా. ఒక్కసారేమో నాకు కాలేజ్లో అయితే ఈవెంట్ ఉంటే వేసుకున్నా, ఒక్కసారి మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి వేసుకున్నా. ఆ పిక్స్ కూడా నేను పెడతా మీకు. నా గాగరా కంటే దీని గాగరాలో గేర్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్లా చాలా లాంగ్ గేరా ఉంటుంది, చాలా లాంగ్ ఉంటుంది. వేసుకున్నప్పుడు బాగుంటుంది. నాకు ఒక్కటి ఏమనిపించింది అంటే, ఈ డ్రెస్లో ఇక్కడ కూడా కొంచెం ఇక్కడ ఎంటీకి వదిలేసినారు. ఏమన్నా ఎంటీకి వదిలేకుంటే ఏమన్నా డిజైన్ వస్తే, లేదంటే ఇట్లనే ఫ్లవర్స్ కొంచెం పై వరకు వస్తే బాగుండి అనిపించింది. బట్ వేసుకుంటే బాగానే ఉంటుంది. సో ఇంకా మీకు ఇట్లాంటివి కావాలంటే చూస్ చేసుకోండి. ఇవి నేను ఎక్కడ కొన్నానో గుర్తులేదు, కానీ ప్రైస్ అయితే గుర్తుంది. ఇది కూడా మా పిన్ని స్టిచ్ చేసింది. ఇది బ్యాక్. ఎవరికైనా కావాలంటే ఇట్లాంటి డిజైన్ చేయించుకోండి, చాలా బాగుంటుంది. ఇది ఫ్రంట్లో మనకు ఒక్క సైడ్ డిజైన్ ఇచ్చాడు, ఇంకో సైడ్ ఇవ్వలేదు. ఎందుకు అది వాడికే తెలియాలి. కాకపోతే ఇది ఫుల్ స్లీవ్స్, వేసుకుంటే చాలా బాగుంటుంది డిజైన్. ఇది బ్యాక్. చున్నీ అయితే చాలా బ్యూటిఫుల్ లేస్తో ఇచ్చారు. డ్రెస్ కంటే దీని చున్నీ బాగుంటుంది యాక్చువల్లీ. వేరే ఏ డ్రెస్సెస్కైనా కూడా ఇట్లాంటి చున్నీ యూజ్ చేసుకోవచ్చు. ఫినిషింగ్ బాగుంది చున్నీది, దానివల్ల డ్రెస్ అంతా తీసుకోవాల్సి వచ్చింది. చున్నీ ఫినిషింగ్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఈ గాగరా లక్స్ గ్రీన్ గాగరా ఇది. సో ఆల్మోస్ట్ గాగ్రాలో అన్ని కలర్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ గాగ్రా మా పెద్దమ్మ సూరత్ నుంచి తెచ్చింది. సూరత్కి వెళ్ళినప్పుడు ఈ గాగ్రా తీసుకొని వచ్చింది. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనికి బ్లౌజ్ కుట్టించుకోలేదు నేను. అండ్ దీనికి ప్రిల్స్ కూడా వచ్చాయి, చాలా బాగుంటుంది వేసుకుంటే కానీ. అండ్ దీనికి చున్నీ కూడా వచ్చింది, ఇట్లా వస్తుంది చున్నీ. అండ్ ఇంకొకటి
చెప్పాను కదా అన్ని కలర్స్ ఉన్నాయి మన దగ్గర అని. ఇది బ్లౌజ్. ఇది రెడీమేడ్ బ్లౌజ్ కాదు, మా పిన్ని స్టిచ్ చేసిన బ్లౌజే. ఇట్లా ఇక్కడ బో పెట్టి ఇలా పెట్టింది పిన్ని. బ్యాక్ ఓపెన్, హాఫ్ స్లీవ్స్, సూపర్ ఉంటుంది వేసుకుంటే. ఇది వేసుకోలేదులే ఎందుకంటే ఇది మనది కాదు, మీకు చూపించడం కోసమే తెచ్చాను. ఇది సంజనాది, మా సిస్టర్ది, మా కజిన్ సిస్టర్. అండ్ దాని ఓని అయితే ఇలా వస్తుంది. ఓని దీని ఏం కలర్ అంటారు? పీచ్ కదా, ఎస్ పీచ్ కలర్. బార్డర్ గాగ్రా అంటారు. ఇంకిట్లా లైటింగ్ తక్కువ ఉంది అనుకుంటా కొంచెం, చూడండి. ఇది నైట్ పార్టీస్కి బాగుంటుంది, చాలా మెరుస్తుంది. ఇది షైనింగ్ క్లాత్ కొంచెం బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు నా గాగ్రాని. ఇది ఒకప్పుడు ట్రెండింగ్లో ఉన్నప్పుడు తీసుకున్నా నేను. వన్ ఆఫ్ మై ఫేవరెట్, చాలా బాగుంటుంది అసలు. ఫ్లోరల్ వచ్చి మొత్తం చమ్కి చమ్కి. ఇది రిసెప్షన్స్కి కానీ ఎంగేజ్మెంట్కి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంగేజ్మెంట్కి అందరు ట్రెడిషనల్ ప్రిఫర్ చేస్తారు, కానీ రిసెప్షన్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దీని బ్లౌజ్ ఇలా వచ్చింది. ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. ఇది చాలా ట్రెండింగ్లో ఉండే ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్లో, అప్పుడు తీసుకున్నది నేను. అండ్ ఇది జస్ట్ ప్లెయిన్గా వచ్చింది బ్లౌజ్. ఇదంతా నేనే స్టిచ్ చేసుకున్నా. ఇట్లాంటి క్రియేటివిటీ చాలా ఉంది మన దగ్గర. చాలా బాగుంటుందండి, వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. పిక్స్ కూడా నేను పెడతా మీకు. ఇది లంగా, దీని బ్లౌజ్ బాగుంటుంది. ఇందులో నా దగ్గర 3 కలర్స్ ఉన్నాయి. 3 కలర్స్ అంటే మేము ముగ్గురం సిస్టర్స్ కదా, సో నాది, మా చెల్లిది, ఇంకో చెల్లిది చూపిస్తా. అది కూడా ఇది ఇంకో కలర్, పింక్ కలర్. సేమ్ ఉంటాయి అన్నీ గాగ్రాస్, మా ముగ్గురివి సేమ్ ఉంటాయి, కలర్ డిఫరెన్స్ అంతే. దీని బ్లౌజ్ ఇలా వచ్చింది చూడండి. వీళ్ళకి పెడతా అంటే వద్దన్నారు, బికాస్ అది గోల్డ్ లేస్ కదా, ఇంకా పింక్లో కొంచెం మిక్స్ అయిపోతుంది, వేసినా కనిపించదు అని చెప్పి వద్దన్నారు. సో నేను కూడా లైట్ తీసుకున్నాను. నాది కొంచెం డార్క్ కలర్ కాబట్టి నేను లేస్ వేసుకున్నాను. వీళ్ళది లైట్ కలర్స్ కాబట్టి వీళ్ళకి వేయలేదు. ఇదో కలర్ అండ్ ఎల్లో కలర్. చాలా బాగుంటుంది వేసుకుంటే. బ్లౌజ్ కూడా సేమ్, అన్ని 3 బ్లౌజెస్ సేమ్ వచ్చాయి. దీనిది కూడా లైట్ కలర్ కాబట్టి లేస్ వేయలేదు. లేస్ వేసినా కనిపించదు, సో లేస్ వేయలేదు వీళ్ళకి. ఎల్లో. ఇవి మాత్రం పార్టీ వేర్కి డెడ్లీ కాంబినేషన్, పార్టీస్కైనా లేదంటే రిసెప్షన్కైనా. ఇంకొక పార్టీ వేర్ చూపిస్తాను మీకు. నా ఇన్స్టాగ్రామ్లో ఈ డ్రెస్ పైన పిక్ ఉంటుంది చూడండి. సో ఇంక ఈ డ్రెస్ మొత్తం లైట్ పింక్ కలర్, సూపర్ ఉంటుంది పార్టీ వేర్స్కి, లేదంటే విల్లాస్లో మనకి ఏదైనా అకేషన్స్ అయితే కదా, విల్లాస్లో వేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ లొకేషన్ బాగుంటుంది కాబట్టి ఫొటోస్ బాగా వస్తాయి. యాక్చువల్గా దీనిపైన నైట్ పార్టీ వేర్ లెక్క అయితే యూజ్ చేయొచ్చు, ఫుల్ గేరా ఉంటుంది. ఇంకి ఇట్లాంటివి కూడా ఉంటే మనకి అటు హెవీ ఫంక్షన్స్ కవర్ చేస్తాం, ఇక్కడ చిన్న ఫంక్షన్స్ ఉన్నా కూడా మనం కవర్ చేయగలుగుతాం. దీనిపైకి చున్నీ అయితే ప్లెయిన్గా వచ్చింది, జస్ట్ నార్మల్గానే ఉంది చున్నీ. ఏ డ్రెస్ పైనకైనా బ్లౌజ్ మన పైన డిపెండ్ అయి ఉంటుంది, అంటే మనం ఎలా స్టిచ్ చేయించుకుంటే అంత బాగుంటుంది అవుట్ఫిట్. సో ఇంకా ఇదంతా ఫ్రంట్ అంతా చమ్కీలతో వచ్చింది. బ్యాక్ ఓపెన్ పెట్టి ఇట్లా బెల్ హ్యాండ్స్ ఒకప్పుడు ట్రెండింగ్లో ఉండే, ఈ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. ఫొటోస్ మీకు రిఫరెన్స్ పక్కకు పెడతాను. చాలా బాగుంటుంది ఈ డ్రెస్ మీరు పర్చేస్ చేస్తే. ఈ డ్రెస్ నాకు అరౌండ్ 1500 to 2000 పడింది. అండ్ వన్ మోర్ థింగ్, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మీకు అందరికి చెప్పాలి. ఏంటంటే ఇది శారీస్ పైకి లంగాలు ఎట్లుంటాయో వీటిపైకి కూడా ఇట్లా క్యాన్ గేరాస్ అట్లా ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఏదైనా హాఫ్ శారీ కానీ లేదా ఏదైనా గాగ్రా కానీ
కొంచెం పల్చకు ఉందనుకోండి, సో దాని కిందికి ఇది వేసుకుంటే ఏమవుతుందంటే ఈ క్యాన్ వల్ల అది పెద్దగా అవుతుంది, లైక్ స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేసుకొని కొంచెం లాంగ్గా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది అసలు ఇది. ఇట్లా ఇది మా పిన్ని స్టిచ్ చేసింది, మాకు 3 మెంబర్స్కి ఉంటుంది ఇది. ఏదైనా గాగరా కానివ్వండి దాని కిందకి మేము పక్కా వేసుకుంటాం. ఇది క్యాన్తో స్టిచ్ చేస్తారు. ఇది మా పిన్ని స్టిచ్ చేసింది మాకు. ఇది నార్మల్ లెహంగానే. ఇది కూడా నా ఇన్స్టాగ్రామ్లో, నా యూట్యూబ్లో షార్ట్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కానీ ఉన్నాయి ఈ డ్రెస్ పైన. నేను పక్కకి రిఫరెన్స్ పిక్ పెడతాను ఈ డ్రెస్ పైన. ఇది నార్మల్ క్లాత్ తీసుకొని కుట్టించింది ఇది. అండ్ దీనిపైకి బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఆరెంజ్ క్లాత్ తీసుకొని కుట్టించింది ఇది. కోల్డ్ షోల్డర్స్, బ్యాక్ డ్రాప్ ఓపెన్, బాగుంటుంది వేసుకుంటుంటే. దానిపైకి చున్నీ ఇలా వస్తుంది నార్మల్గా నెట్టెడ్. ఇది రెడ్ కలర్ది గాగ్రా. గాగ్రా అయినా అనొచ్చు, లేదంటే లెహంగా అని కూడా అనొచ్చు. లిల్లీ పుట్టి గాగ్రా అయినా అనొచ్చు, లేదంటే లెహంగా అయినా అనొచ్చు వీటిని. సో ఇవి ఈ గాగ్రాస్లో మనం లైట్ కలర్స్ తీసుకున్నా మనకు లుక్ వస్తుంది, లేదా డార్క్ కలర్స్ తీసుకున్న లుక్ వస్తుంది. డిపెండ్స్ అపాన్ స్కిన్ టోన్. గేరా ఎక్కువ ఉండదు దీనికి, నార్మల్గా ఉంటుంది గేరా. అండ్ దీనిపైకి అయితే మేము రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాము. ఇది మేబీ దిల్సుఖ్ నగర్లో తీసుకున్నాం అనుకుంటా, ఎక్కడనో క్లారిటీగా నాకైతే గుర్తులేదు. బయట అన్ని స్టోర్స్లలో దొరుకుతాయి మనకి రెడీమేడ్ బ్లౌజెస్. ఈ బ్లౌజ్కి ఇట్లా 3 లేయర్స్ ఆఫ్ స్లీవ్స్ వచ్చాయి, 1 2 3. ఇది మా చెల్లి వేసుకుంది, సో అది కూడా నేను రిఫరెన్స్ పిక్ పెడతా. నేను ఎప్పుడు వేసుకుంటా. అండ్ పెద్ద బార్డర్ వస్తుంది దీనికి. బార్డర్ అనేది మనకి కిందికి వెళ్ళిపోతుంది, సో పళ్ళు ఇలా వేసుకుంటాం కాబట్టి అది కిందికి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ మొత్తం నెట్టెడ్. వన్ మోర్, ఈ ఎల్లో కలర్, ఇది హల్దీకి అయితే చాలా బాగుంటుంది, హల్దీ అవుట్ఫిట్ లాగా. దీనికి గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది, చిన్నగా ప్రిల్స్ ఇట్లా వస్తుంది. నేను ఫ్రెండ్ హల్దీకి వేసుకున్నా నేను. ఇది యాక్చువల్గా మా చెల్లెది. ఇది బ్లౌజ్, సో గ్రీన్ బార్డర్ వచ్చింది కదా, సో గ్రీన్ బ్లౌజ్ వచ్చింది. ముందట చమ్కీ ఉంటుంది, వెనకాల ఏమి ఉండదు, ప్లెయిన్. కాకపోతే దీని హ్యాండ్స్ చాలా బాగుంటాయి. దీని చున్నీ కూడా చాలా సింపుల్గానే వచ్చింది. ఇంకా అవుట్ఫిట్ అయితే ఇలా ఉంటుంది. లాస్ట్ వన్ బట్ నాట్ ద లీస్ట్ వన్. ఇది 5-6 ఇయర్స్ బ్యాక్ ది లంగా. సో మొత్తం మిర్రర్ వర్క్ తోటే వస్తుంది. అంత చిన్న చిన్న మిర్రర్ వర్క్స్ తోటి వచ్చి చాలా బాగుంటుంది వేసుకుంటే. ఒకప్పుడు ట్రెండింగ్లో ఉండే, ఇప్పుడు లేదులేండి, వేసుకోక చాలా ఇయర్స్ అవుతుంది. యాక్చువల్గా దీని రిఫరెన్స్ పిక్ కూడా లేదు, ఎందుకంటే అప్పుడు చిన్న ఏజ్ కదా. అండ్ దానికి చున్నీ కూడా చాలా సింపుల్గానే వస్తుంది. చున్నీ అండ్ బ్లౌజ్ 2 సింపుల్గానే ఉంటాయి. ఇలా కొంచెం గోల్డ్ లేస్తో వచ్చి బ్లౌజ్ చాలా సింపుల్గానే ఉంటుంది బ్లౌజ్ కూడా. ఈ వీడియో అయితే కంప్లీట్గా గర్ల్స్ కోసమే. అంటే కొంతమంది ఎలాంటి గాగ్రాస్ తీసుకోవాలో కొంచెం ఐడియా ఉండదు కదా. సో పార్టీ వేర్కి ఎలాంటి గాగ్రాస్ తీసుకోవాలో, నార్మల్ వేర్కి ఎలాంటి గాగ్రాస్ తీసుకోవాలో ఫుల్ క్లారిటీగా చెప్పాను మీకు. అండ్ ఇవన్నీ అండర్ బడ్జెటే. కొన్ని 2000 3000 అంతే, అంతకంటే ఎక్కువ పెట్టొద్దు మనం గాగ్రాస్ పైన, ఎందుకంటే మనం వేసుకున్న 2-3 టైమ్స్. సో కొంచెం రీజనబుల్గానే కొనుక్కోండి అండ్ కొంచెం క్వాలిటీవి కొనుక్కోండి, ఎందుకంటే వేసుకున్న రోజులు బాగుంటాయి కాబట్టి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఈ వ్లాగింగ్ మొత్తం చేసినాక మా ఇల్లు మొత్తం బట్టలే పడేసిన. సో మా మరదలు చూడండి, నా కష్టం చూడలేక అది కూడా మడత పెడుతుంది. హాయ్.